తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చాలని కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గాయని, హైదరాబాద్ లో 4 డిగ్రీల వరకు తగ్గిందని తెలిపింది. మరో 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతాయని, ఎల్లుండి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజిత అందిస్తారు. వాతావరణంలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు ఒకవైపు, మరొక వైపు సాయంత్రం అయ్యేసరికి క్యుములోనింబస్ మేఘాలు ఫామ్ అయ్యి పడుతున్న వర్షాలు ఒకవైపు, యావత్ రాష్ట్రం పూర్తిగా కూడా ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. కొన్ని చోట్ల వడగళ్ళు కూడా పడుతున్న పరిస్థితులు. అయితే వీటికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వడానికి మన దగ్గర ఐఎండి నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాము. సార్ నమస్తే సార్. ముందుగా ఈ వాతావరణంలో టెంపరేచర్ ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల పరిస్థితి ఏంటి? ఈరోజు ఉష్ణోగ్రతలు ఎంతగా ఉన్నాయి హైదరాబాద్లో? మనకి నిన్న చూసినట్టయితే మనం గత 4 రోజుల నుంచి ఫోర్కాస్ట్ చెప్తున్నాము. రాగల 3-4 రోజుల్లో టెంపరేచర్స్ 2 నుంచి 3 డిగ్రీలు తగ్గుతాయని. ఆ విధంగానే నిన్న చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు అన్ని ప్రాంతాల్లోనూ కూడా 2 నుంచి 4 డిగ్రీల వరకు కూడా మనకి టెంపరేచర్లు తగ్గాయి. మన సిటీ ప్రాంతంలో అయితే నిన్న 36 డిగ్రీల టెంపరేచరే మ్యాక్సిమం టెంపరేచర్ రికార్డ్ అయింది. మొన్నటి టెంపరేచర్ మీద ఇది 4 డిగ్రీలు తక్కువ. అలాగే మనకి ఆదిలాబాద్ ప్రాంతంలోనూ, నార్త్ తెలంగాణలోను, సౌత్ తెలంగాణ, మహబూబ్ నగర్ ఎక్కడైతే మనకి ఎక్కువ టెంపరేచర్లు ఉంటాయో రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో కూడా మనకి 2 నుంచి 3 డిగ్రీల వరకు టెంపరేచర్లు తగ్గి ప్రస్తుతం నిన్న ఆదిలాబాద్లో 40 డిగ్రీల టెంపరేచర్ అరౌండ్ 40.4 ఉండగా, మహబూబ్ నగర్లో కూడా 38 డిగ్రీలు, మన సిటీలో 36 డిగ్రీలు. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్లు అన్నీ కూడా ప్రస్తుతం మనకి 36 నుంచి 40 డిగ్రీల లోపు ఉన్నాయండి. అంటే సార్ మోస్ట్లీ రాష్ట్రం అంతా కూడా ఆరెంజ్ అలర్ట్ నుంచి ఎల్లో అలర్ట్లోకి వచ్చేసిందని చెప్పుకోవచ్చా? అయితే ఈరోజు అదే మనకి మళ్ళీ ఉత్తర తెలంగాణలో 1-2 జిల్లాల్లో మటుకు 41 డిగ్రీలు దాటి ఉండే అవకాశం ఉంది. కుమరంభీం, మంచిర్యాల ఆ ప్రాంతంలో దాటి ఉండే పరిస్థితి ఉంది. మిగిలిన రాష్ట్రం అంతా కూడా మనకి ఇంచుమించుగా 36 నుంచి 40 డిగ్రీలు ఎల్లో అలర్ట్లో ఉంటుంది. రేపటి నుంచి మళ్ళీ స్లైట్గా టెంపరేచర్స్ రైజ్ అవ్వడం ప్రారంభిస్తుంది. రేపు కూడా చాలా జిల్లాల్లో మనకి 36 నుంచి 40 డిగ్రీలే ఉండే అవకాశం ఉంది. నార్త్ తెలంగాణలోని ఒక 3-4 జిల్లాలు, ఎక్స్ట్రీమ్ సౌత్ మనకి ఆ రాయలసీమకు ఆనుకున్నటువంటి 2-3 జిల్లాల్లో మటుకు 41 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. మిగిలిన రాష్ట్రం అంతా కూడా రేపు కూడా మనకి ఎల్లో అలర్ట్లో ఉండే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి మళ్ళీ గ్రాడ్యువల్గా నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణలో టెంపరేచర్లు పెరుగుతూ మళ్ళీ ఈ రోజు నుంచి 4-5 రోజులు వచ్చేటప్పటికి మళ్ళీ మన సిటీ ప్రాంతంలో కూడా 41 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. సార్ ఇదంతా కాకపోతే వర్షాలు కూడా బాగా ఎక్కువ పడుతున్నాయి. కొన్ని చోట్ల వడగళ్ళు కూడా పడి ప్రాణాలు పోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. నిజంగా అసలు వడగళ్ళు అంత పెద్ద ప్రాణాలు పోయేంత పెద్ద వడగళ్ళు పడడం గల కారణాలు ఏంటి? మనకి ఈ వేసవి కాలంలో హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు తేమగాలి, మాయిశ్చర్ ఇన్కర్షన్, మనకి సముద్ర ప్రాంతం నుంచి ఈ ఉపరితల వాతావరణంలో మార్పుల వల్ల ఈ తేమగాలు ప్రవేశించినప్పుడు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. అయితే ఈ క్యుములోనింబస్ మేఘాలు హీట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతంలో మాయిశ్చర్ ఇన్కర్షన్ వచ్చినట్టయితే అవి మరింత తీవ్రంగా మనకి హైట్ చాలా ఎక్కువ, అంటే 10 నుంచి 12-14 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఏర్పడతాయి. మనకి ఈ సీజన్లో చూసినట్టయితే ఫ్రీజింగ్ లెవెల్ ఆఫ్ వాటర్ మనకి అరౌండ్ 6 to 7 కిలోమీటర్స్ దాటితే మనకి ఈ వాటర్ ఐస్గా మారిపోతుంది. కానీ ఈ క్యుములోనింబస్ మేఘాలు ఈ తేమని మనకి 12 కిలోమీటర్లు, 14 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా తీసుకుపోవడం వల్ల ఇదంతా కూడా సూపర్ కూల్డ్ ఐస్ కింద మారిపోతుంది. ఆ తర్వాత గ్రావిటీ వల్ల ఇది మనకి వర్షంతో పాటు ఈ ఐస్ గడ్డలు కూడా పట్టడం జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం వడగళ్ళ వానకి ఫోర్కాస్ట్ ఇస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నట్టుగా ఆ స్థాయి అవన్నీ బహుశా ఏఐతో చేసినవి కానీ భావిస్తున్నాం. ఆ సైజు ఐస్ గడ్డలు ఉండల కింద రావడం అనేది సాధ్యం కాదు. చూసాం కదా, సిటీ వ్యాప్తంగానే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు అయితే తగ్గాయని చెప్తున్నారు. నిన్న అయితే గరిష్టంగా హైదరాబాద్లో 36 డిగ్రీలు నమోదైందంటే దాదాపు 4 డిగ్రీల పాటు కూడా హైదరాబాద్లో ఉష్ణోగ్రత తగ్గాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జిల్లాల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే పూర్తి స్థాయిలో రేపు కానీ ఈరోజు కానీ వడగళ్ళ వాన అయితే లేకపోయినా కానీ క్యుములోనింబస్ మేఘాలు అయితే ఫామ్ అయ్యి వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ అయితే చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ నరసింహతో సుచిత, రిపోర్టింగ్ ఫ్రమ్ బిగ్ టీవీ, హైదరాబాద్.